కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమాదర జలపాతం వద్ద మందగూడ గ్రామస్తులు సర్పంచ్ గోపాల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వాటర్ ఫాల్ ద్వారా అటవీ శాఖకు వచ్చే ఆదాయంలో 50% నిధులను గ్రామ అభివృద్ధికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో గ్రామానికి ఆదాయంలో వాటా వచ్చేదని, ప్రస్తుతం అటవీ శాఖ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ గ్రామానికి న్యాయమైన వాటా కేటాయించుకుంటే జలపాతానికి వచ్చే సందర్శకులను అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు. చింతలమాదర వాటర్ ఫాల్ ఉన్నది. దానికి 50% వాటా ఇవ్వాలని ఫారెస్ట్తోని ఇవాళ లొల్లైంది. గతంలో ఎన్నోసార్లు చెప్పిన ఫారెస్ట్ అధికారులు చెప్పినా స్పందించలేదు. ఈరోజు మహిళలు అందరు పెద్ద ఎత్తున పోయి చెక్ పోస్ట్లో అందరినీ అలౌ చేయకుండా, అంటే మేము పైసలు తీసుకొని పంపినాము కొంత 10 నిమిషాలు. కాకపోతే ఇక నుండి మాకు 50% వాటా ఇవ్వకుండా బ్యాన్ చేసినా మంచిదే. మా రోడ్లు మా చేళ్ళ నుండి పోయినాయి. మా రోడ్ మేము గ్రామ పంచాయతీ నుండి ఉపాధి నుండి వేసినాం. కాబట్టి ఫారెస్ట్ అధికారులు మాకు అమౌంట్ మన 50% వాటా ఇవ్వకుండా మేము బంద్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇలా పాల్గొన్నాం. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు ఎలాంటి స్పందన లేకుంటే రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా మేము రేపు గ్రామ సభ ఏర్పాటు చేస్తాం. ఆ గ్రామ సభకు ఏ ఆఫీసర్ అటెండ్ కాకపోతే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది. పిఓ సార్తో కలవడం జరుగుతుంది. మాకు ఫారెస్ట్ అధికారులకు మరియు మాకు ఎలాంటి అనుసంధానం లేకుండా ఇష్టారాజ్యంగా నడుపుస్తారు. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రామస్తులు. చింతలమాదర వాటర్ ఫాల్ ఉన్నాయి.